నమస్తే, వెల్కమ్ టు లివ్. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు. మేడం నమస్తే. నమస్తే. మనం చూసుకుంటే పులివెందుల రాజకీయాలు ఒక కొత్త మలుపు తిరుగుతున్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. అయితే నిన్నగాక మొన్న షర్మిల గారు తన కొడుకు అయినటువంటి రాజారెడ్డిని రాజకీయాల్లోకి దింపుతున్నానని చెప్పి సంకేతాలు ఇస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళలేక తన ప్లేస్లో భారతిరెడ్డిని పంపిస్తున్నారని చెప్పి ఒక 2 రోజుల నుంచి చాలా జోరుగా వినిపిస్తున్నటువంటి వార్త. అయితే వీళ్ళిద్దరూ కూడా పులివెందుల గడ్డపై తలబడబోతున్నారని చెప్పి. అయితే అత్త వర్సెస్ అల్లుడిని ఎలా చూడాలి, ఏం జరగబోతుంది రాజకీయాలు, ఇక్కడ ఎవరు కీలక పాత్ర అంటే ఖచ్చితంగా సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. ఏం చెప్తారు దీని గురించి? మీరు ఊహించింది వైసీపీలో చోటు చేసుకుందండి పరిణామాలు. ఇంత ఊహించని విధంగా అంటే పార్టీ కానీ తీర్థనులు కానీ భారతీరెడ్డి స్కెచ్ కానీ నడుస్తుంది. అంటే మొన్ననే సర్వసభ్య సమావేశంలో మనం 11 మంది రిజైన్ చేసేద్దాము, నేను ఎంపీగా పోటీ చేస్తాను ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి అన్నారు, అప్పుడే ప్రజల్లో ఒక డౌట్ వచ్చింది. ఈయన ఎలాగా నియోజకవర్గానికి రావట్లేదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలను పట్టించుకోవట్లేదు, ఎప్పుడు చూసినా యలహంకకు పోతున్నాడు అని అనుకున్నారు. ఈ నేపథ్యంలో మనకు వచ్చిన సమాచారం ఏంటంటే భారతీరెడ్డి గారు కేడర్ తోటి ఆవిడ మంతనాలు జరుపుతున్నారు. అంటే 3 రకాలుగా విభజించి కేడర్ని ఒక అంటే ఏమంటారు ఎక్స్ఐఏఎస్ ఒక ఆయన మాజీ అధికారి ఇటీవలే మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన వ్యక్తి ఫోను నుంచి ఆవిడ అంటే 3 రకాల్లో ఫస్ట్ ఉన్నత కేటగిరీ అంటే ఇదేమి గొప్ప పేద అని కాదు, ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళతోటి ఆవిడ డైరెక్ట్ ఫోన్లో మాట్లాడుతున్నారు. ఎవరి ఫోన్లో? ఆ ఐఏఎస్ అధికారి ఫోన్లో, మాజీ ఐఏఎస్ అధికారి ఫోన్లో. అంటే అన్ఫార్చునేట్లీ వైసీపీ వాళ్ళు చాలా పేదవాళ్ళు, వైసీపీ అధినేతకి ఫోన్ ఉండదు, అధినేత భార్యకి ఫోన్ ఉండదు. కాబట్టి వాళ్ళు పాపం అడుక్కుని పక్క వాళ్ళ ఫోన్ నుంచి ఫోన్ చేసుకోవాలి. అట్లా ఆవిడ ఫోన్ చేసుకుని పార్టీ గురించి వివరాలు సేకరిస్తున్నారు. అసలు ఏం జరుగుతోంది, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతోంది, పార్టీలో ఏం జరుగుతోంది, మీరేం చేస్తున్నారు, మన పార్టీ పరిస్థితి ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటున్నారు. ఈ మధ్యంతరంగా ఉండే ఈ కేడర్ ఏదైతే ఉందో వాళ్ళతోటి మాజీ ఐఏఎస్ అధికారి మాట్లాడి అవసరమైతే ఈవిడ కొంతమందితోటి మాట్లాడుతున్నారు. ఇంకా 3వ రకం ఏదైతే ఉందో కింది స్థాయి కేడరు, వాళ్ళతోటి జిల్లాకు సంబంధించి ఒక అధికారిని పిలిచి అతను వివరిస్తాడు. ఆ మాజీ ఐఏఎస్ అధికారి ఇగో ఇవి చెప్పండి వాళ్ళకి అంటే అవన్నీ ఆయన విని అక్కడికి వెళ్ళి ఆ కేడర్కి వినిపిస్తున్నాడు. అలా అక్కడి నుంచి ఫీడ్బ్యాక్ వీళ్ళకి వస్తుంది, అది ఆవిడకి చేరవేస్తుంది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. ఇది నిన్న ఇవాళ జరగట్లేదు. అందరూ ఏమనుకుంటున్నారంటే కొత్తగా భారతీరెడ్డి గారు రాజకీయాల్లో వేలు పెట్టిందని. కాదు, గత కొంతకాలంగా ఆవిడ ఎవరికి తెలియకుండా పని చేస్తుంటే ఏమైంది, ఇప్పుడు భారతీరెడ్డి అంటే పార్టీని తన చేతుల్లోకి తీసుకుంటారా, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతారా లిక్కర్ స్కామ్లో, ఇంకొకటి భారతీరెడ్డి పులివెందుల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా. ఎందుకంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు గతంలో, కుటుంబంలోంచి ఒక వ్యక్తే రాజకీయాల్లో ఉండాలి అన్నప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబంలోనే అని అర్థం. ఇప్పుడు భారతీరెడ్డి ఎందుకు వస్తారంటే పులివెందుల్లో ఎప్పుడైతే జెడ్పీటీసీ ఎన్నికల్లో మీకు డిపాజిట్ కూడా కోల్పోయారో అప్పుడు జగన్మోహన్ రెడ్డికి మనసు విరిగిపోయింది. హీ వాంట్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ దేర్. అప్పుడు ఏం చేస్తాడు, తన వారసులు కాబట్టి రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ ఉండాలి కాబట్టి భారతీరెడ్డిని అక్కడ నిల్చోబెడతాడు. తను నిల్చుంటే ఎంపీగా నిల్చుంటాడు కడపలో ఎంపీగా నిల్చుంటే అవినాష్ రెడ్డి పరిస్థితి ఏంటి? అవినాష్ రెడ్డిని తీసుకెళ్ళి సజ్జల ప్లేస్లో పెట్టి సజ్జలకి చెక్ చెప్తాడు. మీరు అడగచ్చు, సజ్జలకి ఎందుకండి చెక్ చెప్తాడు, సజ్జల చాలా కావాల్సిన వాడు కదా, భారతీరెడ్డికి కూడా చుట్టరికం ఉంది కదా. ఆ చుట్టరికమే కొంప ముంచి ఇంత దూరం తీసుకొచ్చింది వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని, భారతీరెడ్డిని. అంటే సలహాలు ఇచ్చేవాడు సలహాల వరకే ఇవ్వాలి. సలహాలు ఇవ్వకుండా నేను నీ ప్లేస్లో నిల్చుని మాట్లాడతాను, నీ ప్లేస్ని ఆక్యుపై చేస్తాను, నిన్ను ముంచుతాను, నీ పార్టీని ముంచుతాను అంటే అది సజ్జల రామకృష్ణారెడ్డి అవుతాడు, అది వైసీపీ పార్టీ అవుతుంది. ఇప్పుడు జరిగింది అది. సజ్జలని నమ్మినందుకు ఆఖరికి సజ్జల్ని పంపించి మళ్ళా తెచ్చుకున్నాడు. గుర్తుంటే నిజంగా తెలివైన వాడైతే జయలలిత లాగా అవ్వకుండా శశికళని 2 సార్లు బయటికి పంపించి మళ్ళా తెచ్చుకుని లాస్ట్కి జయలలిత లేకుండా అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా వీళ్ళు తెలివితేటలు ఉపయోగించి అంటే భారతీరెడ్డి అనే క్యారెక్టర్ ఉంది కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి జయలలిత గతి పట్టకపోవచ్చు ఒక రకంగా. రెండోది ఇప్పుడు సజ్జలని పక్కన పెట్టి ఇప్పుడు లేదంటే సజ్జలే ఇవన్నీ తెలుసుకుని అతి త్వరలో జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అన్నా నేను కూడా ఇంకా నాకు వయసు అవుతోంది, నా వల్ల కావట్లేదు, పిల్లలు కూడా ఇంట్లో ఉండమంటున్నారు, నేను కూడా వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నాను, లేదు రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను, కొంతకాలం రాజకీయాలకి దూరంగా ఉండాలనుకుంటున్నాను,
అని చెప్పినా చెప్పచ్చు, మనకు తెలియదు. అంటే వ్యవసాయం అంటే విజయసాయి రెడ్డి అదేవిధంగా సజ్జలు ఇద్దరు ఒకటే పొలంలో చేస్తారు అనుకో. చెప్పలేమండి, పక్క పొలాల్లో కూడా చేయొచ్చు. అంటే ఆయనది ఒక రకమైన వ్యవసాయం కదా, ఆయన జీప్ దగ్గర నిల్చుని వ్యవసాయం అని ఒక ఫోటో ఇస్తాడు, ఈయన లేకపోతే మడిలో దిగి ఏదో మొక్క నాటుతున్నట్టు ఒక ఫోటో పెడతాడు, మనకు తెలియదు. మొత్తానికి వ్యవసాయం అయితే చేస్తారు. అది డబ్బు వ్యవసాయమా వ్యాపార వ్యవసాయమా నన్ను అడగద్దు. అంటే వ్యవసాయం అనే పేరు చెప్పుకుని ఒక రైతునని చెప్పుకుంటే దే విల్ గెట్ మోర్ ఏమనాలి రాయితీలు ఉంటాయి కాబట్టి అదొక బహానాగా చెప్తున్నారా మనకు తెలియదు. సో ఏది ఏవైనా ఇప్పుడు కథ ఎక్కడి వరకు వచ్చిందంటే, ఇప్పుడు సజ్జల పక్కకు తప్పుకుంటే అవినాష్ రెడ్డి ఆ స్థితికి వస్తే అవినాష్ రెడ్డి ఏ రకంగా రాజకీయం చేస్తాడు, ఎందుకంటే చిన్నోడు, మరి చిన్నోడు పెద్ద రాజకీయాలు చేయగలడా, నెంబర్ 1. నెంబర్ 2, భారతీరెడ్డి ఒకవేళ పులివెందుల్లో నిల్చుంటే మీరు ఇందాక చెప్పినట్టుగా ఆల్రెడీ షర్మిల గారు రాజశేఖర రెడ్డి వారసుడు, రాజారెడ్డి మునిమనోడే వారసుడు అని చెప్పడం జరిగింది. తర్వాత విజయమ్మ గారు కూడా ఆశీర్వదించి రాజశేఖర రెడ్డి వారసుడు రాజారెడ్డే అని ఖచ్చితంగా చెప్పింది ఆవిడ. తర్వాత చెల్లిని బయటికి పంపించాడు, తల్లిని బయటికి పంపించి తెచ్చుకున్నాడు, మళ్ళా తల్లి మీద కేసు వేశాడు, నెగ్గాడు. అదే తల్లి మళ్ళీ కేసు మెడ్రాస్లో వేసింది. ఇప్పుడు అక్కడ ఆ కేసు కనుక అటు ఇటు అయితే ఈయన బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ఆలోచించుకుని ఒక కొత్త నాటకానికి తెరదీశారా. ఇప్పుడు రాజారెడ్డి వర్సెస్ భారతీరెడ్డి, అత్త వర్సెస్ అల్లుడు, ఈ పోటీలో ఖచ్చితంగా రాజారెడ్డి నెగ్గే అవకాశం ఉంది. అంటే ఎందుకంటే గతంలో కూడా మనం చూసాం, ఇప్పుడైతే విజయలక్ష్మి గారు ఫారెన్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఓన్లీ వారసురాలు షర్మిల మాత్రమే, అంటే షర్మిలకు సంబంధించి ఎలా సపోర్ట్ ఉందో చూసాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి రాజారెడ్డికి ఎంతమంది సపోర్ట్ ఉంటుంది అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా రాజకీయాలు అనేవి ఎలా ఉంటాయంటే మనం ఊహించని విధంగా మలుపు తిరుగుతాయి. నిన్నటి వరకు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, మీ 10 మంది రిజైన్ చేసేయండి అంటున్నాడు. మీ 10 మంది రిజైన్ చేసి మీరు ఈ పని చేయండి అని చెప్పలా. అవును, అంటే వాలంటీర్లు గుర్తొస్తున్నారు ఈ మాట చెప్తే. అదే మీకు నేను ఆల్టర్నేటివ్ ఇది ఇస్తున్నాను అని డిక్లేర్ చేయలేదు, వేరే తనకు ఆల్టర్నేటివ్ చెప్పుకున్నాడు. నేను ఎమ్మెల్యేగా రిజైన్ చేసి ఎంపీగా నిలబడతానన్నాడు. ఇక్కడ మీకు రాజకీయం అర్థమైంది. ఇది కనుక తలకెక్కితే వైసీపీ వాళ్ళకి ఖచ్చితంగా రాజారెడ్డికి సపోర్ట్ చేస్తారు. మీకు అర్థమైందా? అంటే మీరు అన్నారు కదా రాజకీయం ఇది. అదిగాక మనం చూసుకుంటే గతంలోనే విజయలక్ష్మి గారు సపోర్ట్ ఇచ్చారు, ఇప్పుడు ఎట్లనో తల్లి షర్మిల గారి సపోర్ట్ ఉంది. అదే విధంగా చూసుకుంటే పిన్ని సునీత గారి సపోర్ట్, అదేవిధంగా చూసుకుంటే సౌభాగ్యమ్మ గారి సపోర్ట్. సో ఇంతమంది సపోర్ట్ ఉంది. అదిగా పులివెందుల ప్రజలు ఎవరికి మొన్న ఓటేశారు జెడ్పీటీసీకి సంబంధించి అంటే వివేకానంద రెడ్డి గారికి, అంటే సునీత గారికి సపోర్ట్ చేయడం వల్ల కనీసం డిపాజిట్లు కూడా లేవు. సో ఇది చాలా రాజారెడ్డికి అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా చాలండి. ఎందుకంటే ఇవాళ వాళ్ళు ఇంకో మరో రాజశేఖర్ రెడ్డిని రాజారెడ్డిలో చూసుకుంటారు, జగన్మోహన్ రెడ్డిని చూసుకోరు. రిమెంబర్, మేనమామని చూసుకోరు. ఎవరిని చూసుకుంటారు? తాతను చూసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన రాజన్న పాలన తప్ప వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి పాలన అక్కర్లా. ఎవడు కూడా ఇంతవరకు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి రాజన్న పాలన అన్నాడు కానీ జగనన్న పాలన అని చెప్పుకోవాలా. ఏ తండ్రి ఫోటో అయితే ఎలక్షన్స్ ముందు పేపర్ మీద తీసేశాడో ఎలక్షన్స్ లో ఓడిపోయాక అదే తండ్రి ఫోటో మళ్ళీ పెట్టుకున్నాడు. ఇటీవలి కాలంలో ఇక్కడ ఏమంటారు ఇడుపులపాయకి వెళ్ళి అక్కడ అర్పించుకోలేదు, సీఎం జగన్ జై జగన్ అని అర్పించుకోలేకపోయాడు. మీరు గమనించండి. ఎందుకంటే భయం ఉంది, నాకు రాజకీయ భవిష్యత్తు లేదు, నా తండ్రే నా భవిష్యత్తు అని అర్థం చేసుకున్నాడు. కానీ ఇవాళ నీ తండ్రి నీకు భవిష్యత్తు కాదు, తాత భవిష్యత్తు రాజారెడ్డిది, మనవడిది ఖచ్చితంగా. అందుకని ఇవాళ భారతీరెడ్డి పులివెందుల బరిలో దిగినా, రాజారెడ్డి పులివెందుల బరిలో దిగినా నెగ్గబోయేది రాజారెడ్డి, నెగ్గబోయేది రాజశేఖర రెడ్డి వారసత్వం, ఖచ్చితంగా షర్మిల పట్టుదల. ఒకవేళ లేదు ఈ గ్యాప్ లో పులివెందుల నుంచి బీటెక్ రవి గారు కూడా కొట్టుకోవచ్చుగా సీట్. అంటే కొంచెం బీటెక్ రవి ఒకవేళ మనం ఇంతకు ముందు చెప్పాం కదా, ఇప్పుడు కొన్ని సమీకరణాల్లో బీటెక్ రవి సర్లే మనకెందుకు అది ఫ్యామిలీ గొడవ అని వదిలేస్తే, బై ఛాన్స్ అంటే సమీకరణాల్లో నేను చెప్తున్నా, వదిలేస్తే రాజారెడ్డి నెగ్గుతాడు. లేదు తెలుగుదేశం నిల్చోబెడితే ఒకవేళ బీటెక్ రవి నిజంగా నిల్చుంటే ఖచ్చితంగా అటు తాత వారసత్వం లేదు, ఇటు కోడల వారసత్వం లేదు, ఖచ్చితంగా బీటెక్ రవి నెగ్గుతారు. సో చూద్దాం మొత్తానికి పులివెందుల రాజకీయాలు మొత్తం పూర్తి రసవత్తరం కింద మారాయి. సో ఏం జరుగుతాయో చూద్దాం మరి. నమస్తే. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.